మరి నలుగురు. అట్లాగే వైసీపీ నుంచి తెలుగుదేశానికి వెళ్ళిన వాళ్ళని మార్చేయమని చెప్పి వీళ్ళు పెట్టారు. అక్కడికి 4+4 8, 1 9 అయింది. అతను జనసేన నుంచి వచ్చినటువంటి రాపాక అక్కడికి 10 ప్లస్ ఆళ్ల రామకృష్ణారెడ్డి 11. మరి కాపు రామచంద్రారెడ్డి రిజైన్ ఇచ్చాడో లేదు తెలియదు, ఇచ్చినట్లేడు. ఇస్తే కనుక ఆయన కూడా ఓకే చేసేస్తారు. ఓ 11 తగ్గితే 175లోంచి 11 తీసేస్తే అక్కడికి 164 వస్తుంది. 164 డివైడెడ్ బై 4 ప్లస్ 1. ఇక్కడ ఈ లెక్కను దాదాపుగా 44-45 ఓట్లు లెక్కలను వేసుకుంటున్నారు వీళ్ళేదో. అది అంటే తెలుగుదేశం పార్టీకి ఈ ఓట్లు పోనీయకుండా ఇప్పుడు ఈ లెక్క అయితే ఏమవుతుంది, 4 ప్లస్ ఈ ఆళ్ల కాపు ప్లస్ ఇంకా ఇప్పుడు టికెట్లు రానటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళతో ఉన్నారు కదా, 6-7 టచ్ లోకి వెళ్ళారు. రక్షణ నిధి, తర్వాత పార్థసారథి, వరప్రసాద్, జనసేన ఇటుకి వెళ్ళారు కదా, వాళ్ళు ఇప్పుడు 6-7 ఉన్నారు. మొత్తం మీద 10 నుంచి 15 మంది అటు వెళ్తారు తెలుగుదేశం. 15 ప్లస్ వాళ్ళు ఒక 23 ఉన్నట్టు కదా. ఇప్పుడు 23 ప్లస్ 15 వచ్చేటప్పటికి 38కి వచ్చేస్తున్నారు. ఇంకొక 6-7 కొంటే మారుద్ది. కాబట్టి దాన్ని దెబ్బతీసే ప్రయత్నం. ఇంకో కోణంలో కూడా ఇదే అంశానికి సంబంధించి కండువాలు కప్పడానికి సిద్ధంగా ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారికి ఆ వ్యూహానికి కూడా బ్రేక్ పడింది ఆ నిర్ణయం వల్ల. ఎందుకంటే వీళ్ళు మారిపోదాం, ఇప్పుడు పార్థసారథి గారు కానీ రక్షణ నిధి కానీ వీళ్ళందరూ ఇంకా టీడీపీలో జాయిన్ అయిపోతారు రేపో మాపో అనుకున్న టైంలో ఈ రాజీనామా ఆమోదం అనేది వాళ్ళకి